ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం అసలు వస్తుంది, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. పిల్లలు, ఈ యొక్క మాటకు అర్థాన్ని మనం ఎరిగి ఉన్నామండి. అంటే మనము ఎరుగక మునిపే, అంటే మనం ఆయన్ని అడగక మునిపే మన యొక్క అక్కరలను అవసరతలను ఆయన ఎరిగిన దేవుడిగా ఉంటున్నాడు. మన యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడును మీరు నేను ఆరాధిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషుల దగ్గరకు మనం వెళ్ళి మనము సహాయాన్ని మనకి అవసరతలు చెప్తేనే మాత్రమే వారు మనకు అవసరతలు అక్కరలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రియులారా, మీరు నేను ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మనం అడగక మునిపే మన యొక్క అక్కర్లను అవసరతలను ఆయన ఎరిగి ఉన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రియులారా పేతురును గురించి మనం గమనిస్తున్నామండి. పేతురు ఆయన స్నేహితులందరూ కూడా రాత్రంతా ప్రయాసపడుతున్నారు, చేపలు పడుతున్నారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదండి. వారు ఒట్టి వలలతో ఒట్టి దోణితో వారు సముద్ర తీరానికి వస్తున్నారు. ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్ళాలి అని వారు సిద్ధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క అక్కర్లను అవసరతలను ఆయన ఎరిగి ఉన్నాడు. వారి యొక్క హృదయాన్ని ఆయన ఎరిగాడు. కాబట్టి పేతురు, సీమోను పేతురు యేసయ్యను అడగలేదండి, యేసయ్య దగ్గరకు రాలేదు. యేసయ్యే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా మీరు ఇంకా లోతులకు మీ దోణిను నడిపించి మీ వలలు వేయండి, అప్పుడు మీకు దొరుకునని చెప్పి యేసుక్రీస్తు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రకారమే పేతురు తన వలలు వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన యొక్క అవసరతలు తీర్చబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అవసరతలను ఎరిగి ఉన్నటువంటి దేవుడును మీరు నేను ఆరాధిస్తున్నాం. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయ అంతరంగాన్ని నేను ఎరిగిన దేవుడను, నీకేం కావాలో ఎప్పుడు ఏం చేయాలో నేను సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడును. నువ్వు బాధపడకు, నువ్వు దిగులు పడకు, ఖచ్చితంగా నీ యొక్క కోరికలను నీ యొక్క అక్కర్లను నేను నీకు నెరవేర్చేటువంటి దేవుడను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇప్పుడు పేతురు ఆయన యొక్క అవసరతలు అక్కర్లు ఎలా తీర్చబడ్డాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యా, నేను నీ యొక్క అక్కర్లు ఎరిగి ఉన్నాను, నీ అక్కర్లు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నీ అక్కర్లు తీర్చవడానికి నువ్వు ఒక్క పని చేయాలి. ఏంటి? నువ్వు ఇంకా లోతుకి వెళ్ళాలి, నీ దొరని తీసుకెళ్ళి నువ్వు ఇంకా లోతుకి వెళ్ళాలి అని చెప్పి, సముద్రంకు ఇంకా నువ్వు లోతుగా వెళ్ళాలి అని చెప్పి అంటున్నాడు. దీని అర్థం ఏంటి? మన యొక్క ఆత్మీయ జీవితంలో మన జీవితం అనేటువంటి దోణిను ఇంకా మనం లోతుకి తీసుకెళ్ళాలి. మన ప్రార్థనా జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవునితో మనకు ఉండేటువంటి ఐక్యతలో మనం ఇంకా లోతుగా వెళ్ళాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ లోతుకు వెళ్ళినప్పుడు మన యొక్క కోరికలను ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. మనము ఆయనతో ఇంకా దగ్గరకైనప్పుడు, సమీపమైనప్పుడు ఆయన మనకు అక్కరలను ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఈరోజు మన యొక్క హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు మన కొరకు క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఇంకా లోతుకు రావాలి, నువ్వు ఇంకా నీ దోణిని తీసుకెళ్ళి నువ్వు లోతుకి వెళ్ళాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేవునికి సమీపం కావాలని చెప్పి ఈ యొక్క మాట యొక్క అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రతి అవసరతలను ఈ యొక్క వాక్య ప్రకారము ఆయన మీకు ఇచ్చి దీవించునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు మీకు అక్కరై ఉన్నట్టు ఏవో ఆయనకు తెలియను అని చెప్పి తండ్రి, అయ్యా నీకు వాక్యం సెలవిచ్చిన ప్రకారము తండ్రి స్తోత్రం. అయ్యా, మా యొక్క అవసరతలను ఎరిగిన దేవుడు తండ్రి, నీ బిడ్డలు ఎలాంటి అవసరతల్లో ఉన్నారో తండ్రి వాటిని ఎరిగిన దేవుడు తండ్రి, నీ బిడ్డల యొక్క కోరికలు అవసరతలు తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీ బిడ్డలు తండ్రి అనేక రోజులుగా తండ్రి కనిపెట్టుకుని ఉంటున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఆ మేలులు తండ్రి నీ బిడ్డలకు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదరు చేసే ప్రతి ఒక్క విషయంలో మీ హస్తం తోడిని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.